పిఠాపురంలో తిరుగులేని నాయకుడు ఎవరైనా ఉన్నారు అంటే ఖచ్చితంగా వర్మ అని చెప్పాలి. ఎందుకంటే ఇండిపెండెంట్గా కూడా గెలిచే సత్తా ఉన్న నాయకుడు. ఏ పార్టీతో సంబంధం లేకుండా బరిలోకి దిగినా సరే గెలుపు బావుట ఎగరవేయగలను అని ఆల్రెడీ నిరూపించుకున్న వ్యక్తి వర్మ. ఇప్పుడు అలాంటి వర్మ త్యాగం చేశారు తన సీటుని పవన్ కళ్యాణ్ గారి కోసం చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు. అయితే ఇప్పుడు వర్మ విషయంలో మొన్న మధ్యన ఒక చిన్న డ్యామేజ్, ఆయన ట్విట్టర్ హ్యాండిల్ నుంచి ఒక చిన్న ట్వీట్ అయితే జాలువారింది. పవన్ కళ్యాణ్ గెలుపు వెనక తాను ఉన్నాను అని చెప్పే ప్రయత్నం అయితే తర్వాత ఇమీడియట్గా దాన్ని డిలీట్ చేసేశారు. అనుకోకుండా వచ్చింది, తన టీం పెట్టారు హైదరాబాద్ నుంచి, ఏదో కవర్ చేసుకునే ప్రయత్నం అయితే చేశారు తర్వాత దాన్ని. కాకపోతే ఇప్పుడు ఆ ట్వీట్కి రిటర్న్ ట్వీటా ఇప్పుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయం. అదే పెండెన్ దొరబాబు జనసేనలో చేరడానికి రంగం సిద్ధం చేసుకోవడం, ఆల్రెడీ వెళ్ళి కలవడం. ఇప్పుడు అంటే పిఠాపురం నియోజకవర్గాల్లో కాపు సామాజిక వర్గానికి సంబంధించిన నాయకుడు పెండెన్ దొరబాబు, ఆయనకు కూడా బలమైన సపోర్ట్ ఉంది, పైగా మంచి పట్టుంది. ఇప్పుడు అందుకే పిఠాపురం వర్మ సోషల్ మీడియాలో చేసిన పోస్టుకు గట్టి రిటార్ట్ ఇచ్చినట్టు అయ్యింది, ఈయన్ని ఆహ్వానించి ఒక స్ట్రోక్ ఇచ్చినట్టు అయ్యింది అనేది కొంతమంది చెప్తున్నమాట. అంటే నా వెనక నువ్వే కాదు, అంటే కాపు సామాజిక వర్గానికి సంబంధించిన దొరబాబు కూడా ఉన్నారు, అంటే కాపు సామాజిక వర్గం పిఠాపురంలోని కాపు సామాజిక వర్గం అంతా ఆ సంబంధించిన నాయకుడు కూడా మా వెనకే ఉన్నారు, మా పార్టీలో ఉన్నారని చెప్పుకునే ప్రయత్నం. ఇవాళ రేపు పెండెన్ దొరబాబు జనసేనలో చేరడం ఖారారుగా తెలుస్తోంది, ఖాయం కూడా అయిపోయింది. ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఒక రకంగా వర్మ మీద జనసేన వర్గాలు ఆగ్రహంగా ఉన్నారు అని తెలుస్తుంది. మరోవైపు వర్మకు ఇప్పుడు ఎమ్మెల్యే పదవి ఇస్తే గనక ఆయన హవా కూడా పెరుగుతోంది. కూటమిలో కీలక భాగస్వామిగా పవన్ మాటకు చెల్లుబాటు ఉంటుంది. దాంతో అనవసరంగా వర్మ కెలుక్కుని మరి పోస్ట్ ద్వారా మైనస్ చేసుకున్నారా అనే చర్చ అయితే నడుస్తుంది. ఒకవేళ ఇప్పుడు రేపు ఎమ్మెల్సీ పదవి ఇచ్చేస్తే వర్మకి పార్టీ టీడీపీ న్యాయం చేసినట్లు అవుతుంది ఆయనకి. ఓకే, ఆయన 6 ఏళ్ల పాటు ఎమ్మెల్సీగా కొనసాగుతారు. తర్వాత ఆయన పార్టీలో ఉంటారా లేదా అనేది తర్వాత సంగతి. రేపొద్దున్న మళ్ళీ ఎన్నికలు వస్తే అప్పుడు సీట్ ఇస్తారా? ఖచ్చితంగా పిఠాపురం నుంచి అయితే సీట్ రాదు. నియోజకవర్గాల పునర్విభజన జరిగి ఆయన వేరే నియోజకవర్గానికి అయినా పంపితే అది వేరే విషయం, అప్పుడు రాజకీయ పరిస్థితులు అప్పుడు డిపెండ్ అయ్యి ఉంటాయి. కానీ ప్రధానంగా ఇప్పుడైతే మాత్రం వర్మ విషయంలో జనసేన కాస్తంత వ్యతిరేకంగానే ఉంది అనేది, అందుకే పెండెన్ దొరబాబుని తెర మీదకు తీసుకొచ్చింది. ఏది ఏమైనా వర్మకి కూటమి చెక్ పెట్టబోతుందా భవిష్యత్తులో అనే చర్చ అయితే బలంగా నడుస్తోంది.